సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. సుహాసిని మహాపూజలో పాల్గొన్నారు. సుహాసిని పూజ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ రావు చెప్పారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నానన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మనస్సుకు ప్రశాంతత దొరికేది అమ్మవారి సేవలో మాత్రమేనన్నారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ, శివరాజ్ పాటిల్తో పాటు పలువురు నేతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ సుహాసిని పూజలో మీతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చాలా సంతోషం. అంతిమంగా మనకు ఎంత ఎత్తుకెదిగినా మన మనస్సుకు ప్రశాంతత దొరికేది, మనకు ఆనందం దొరికేది ఆ అమ్మవారి సేవలో దొరకదు తప్ప ఎక్కడ కూడా దొరకదు. ఎంత సంపాదించినా ఇంకేందో తక్కువది, ఇంకేందో సంపాదించకపోయానే అనిపిస్తుంది. ఎంత బంగారం కొనుక్కున్నా ఇంకొకటి కొంటే బాగుండు అనిపిస్తుంది. ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఇంకొక ఫ్లోర్ వేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. సో దానికి లిమిట్ లేదు, ఆశకు అంతు లేదు, మన ఆలోచనలకు అదుపు లేదు. కానీ ఆ ఆశలకు ఆలోచనలకు అదుపు చేసి నీకు ఒక తృప్తిని, ఒక ఆనందాన్ని, ఒక మనశ్శాంతి ఎక్కడ కలుగుతుందంటే అమ్మవారి సేవలో దొరుకుతుంది. అది ప్రతి మనిషికి అవసరం. నిజంగా 4 కాలాలు ఎక్కువ జీవించాలి, 4 ఏళ్ళు ఆనందంగా బతకాలంటే అది ఆ భగవంతుడి సేవలో, భగవన్నామ స్మరణలో దొరుకుతుంది తప్ప అది ఎక్కడ కూడా దొరకదు. మనిషికి అవసరం. అది రోజు వ్యాపారం నడుస్తూనే ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, చేస్తూనే ఉంటాం. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ మనసుకు కొంత తృప్తి కావాలి, సంతోషం కావాలి, ఒక ఆనందం కావాలి, ఒక ప్రశాంతత కావాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనము నమ్మిన దేవత, మనకు నచ్చిన దేవత, ఆ దేవుణ్ణి పూజించాలి, ప్రార్థించాలి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించాలి. సమాజంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, కొత్త పోకట్లు వస్తూ ఉన్నాయి. మనం కూడా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల ఉరవడిలో కొంతమంది మన పిల్లలు కూడా పోతూ ఉన్నారు. ఆ పిల్లల్ని రేపటి భవిష్యత్తు అలాంటి పిల్లల్ని మనకు సద్మార్గంలో నడపాలంటే కూడా ఈ దేవుడి సేవలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ నమ్మకం మన పిల్లల్లో కూడా పెంచాలి. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, విదేశాల్లో వెళ్ళినా మన పిల్లలకు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతి చేయాలి.